చికెన్ దోశ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ, ఆహా. బీట్రూట్, క్యారెట్, మైసూరు బోండా, గారె, చిన్న పునుగు, ఆ. పూరి కానీ ఆ. అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ ఫేమస్ చికెన్ దోశ బాగా ఫేమస్. అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనము గుంటూరు అండి, అరండల్పేట 16/2 అనమాట, హర్ష టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసాం అనమాట అండి. అయితే ఈ ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందే. ఇక్కడ అంత క్రౌడ్ అనమాట, ఫుల్. ఒక కుటుంబం తయారు చేసుకుంటున్నారు పదార్థాలన్నీ కూడాను. ఇక ఒక కుటుంబం తయారు చేసుకుంటున్నారంటే మన హోమ్ మేడేనండి. ఇక మనం అలా భావించటమే. ఇక అన్నీ హోమ్ మేడ్, వాళ్ళ ఇంట్లో పిండ్లు కానీ, అలాగే చట్నీలు కానీ, అలాగే పదార్థాలన్నీ కూడా వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు తయారు చేసుకుంటూ కస్టమర్లకు అమృతాన్నే చెందిస్తారనమాట. కుటుంబం అంటే ఇక అంతే. ఇకైతే మనం ఇక్కడ అభిరుచులు ఎలా ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా, మరి రేట్స్ ఎలా ఉంటాయో అన్నీ చూసేద్దాం. ఓకేనా? అరండల్పేట 16/2 హర్ష టిఫిన్ సెంటర్ అనేది గుంటూరు అనమాట. మరి ఆలస్యం వచ్చేసేయండి మరి. నమస్తేనమ్మా. ఈ హర్ష టిఫిన్ సెంటర్లో ఏమేం పదార్థాలు తయారు చేస్తారమ్మా? మేము చికెన్ దోశ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ, బీట్రూట్, క్యారెట్, ఇక మైసూరు బోండా, గారె, చిన్న పునుగు, పొద్దున పూట అయితే పునుగు, గారె వెరైటీ ఉంటుంది. టిఫిన్ అన్ని పూరి కానీ అన్ని వెరైటీస్ ఉంటాయి. ఉదయం 7 నుంచి స్టార్ట్ అవుతుందండి. సాయంత్రం వచ్చేసి 4:30 నుంచి 11 గంటల దాకా ఉంటుంది. సాయంత్రం అన్ని రకాలు ఉంటాయి. సాయంత్రం కంటిన్యూషన్ గా వేరే రకాలు ఉంటాయి. చపాతీ పరోటా ఉంటుంది. చికెన్ దోశ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ, క్యారెట్, బీట్రూట్, పెసర, మినప, రాగి దోశ అవన్నీ సాయంత్రం పూట అండి. సాయంత్రం చిన్న పునుగు, మైసూరు బొండ, గారె అవి కూడా ఉంటాయి. పూరి కూడా ఉంటుందండి సాయంత్రం కూడా. ఎప్పటికప్పుడు వేసిస్తాము పూరి కూడా. మేము వాడేది క్రిస్టల్ ఆయిల్. ఈ పదార్థాలు తయారు చేయడానికి మొత్తానికి సండే కూడా ఉంటుందమ్మా. సండే కూడా ఉంటుందండి. మార్నింగ్ పూట, ఈవినింగ్ ఉండదు. ఏమన్నా ఆర్డర్స్ శుభకార్యాలకు ఫంక్షన్ క్యాటరింగ్ అది ఇస్తారు. క్యాటరింగ్ అది చేస్తారు. మరి ఈ టిఫిన్ సెంటర్, మీ హర్ష టిఫిన్ సెంటర్ లో బాగుంటుంది ఈ టిఫిన్ అనే ఒక ప్రత్యేకత, ఒక టిఫిన్ అనేది ఏంటమ్మా? మాది హర్ష టిఫిన్ సెంటర్ అనేది ఫేమస్ మేడం. మాది ఎక్కడ మేము పక్కన లైన్ లో పెట్టాము, 17వ లైన్ లో. అక్కడ తీపిచ్చేస్తే ఇక్కడ పెట్టుకున్నాం హోన్ గా. అది మామూలుగా రోడ్డు మీద ఉండేది మాది అంతకు ముందు. ఇప్పుడు హోన్ గా రెంట్ కి తీసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ ఏ టిఫిన్ బాగుంటుంది నాన్న మంచిగా? మన దగ్గర ఫేమస్ చికెన్ దోశ బాగా ఫేమస్. చికెన్ దోశ అనేది ప్రత్యేకత బాగా ఫేమస్ అనమాట. రేట్స్ ఎలా ఉంటాయమ్మా? చికెన్ దోశ వచ్చేసి 50 రూపీస్, మామూలుగా ఎగ్ దోశ 30 రూపీస్, మామూలు ప్లెయిన్ అయితే 20 రూపీస్, 3 ఇడ్లీ 20 రూపాయలు, బోండా కానీ, మైసూరు బోండా కానీ, గారె కానీ ఏదైనా 20 రూపీసే. 3 బోండా 20 రూపీస్, ఏదైనా ప్లేట్ 20 రూపీస్ మేడం. మన దగ్గర ఏదైనా చిన్న పునుగు కానీ ఏదైనా ప్రత్యేకత బాగుంటది. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. పిండ్లవి మీరు మేమే హోన్ గా తయారు చేసుకుంటాం. ఒక కుటుంబం తయారు చేసుకుంటాం. మా భార్య భర్తలు, మా మర్దలు, మేము అందరం కుటుంబం తయారు చేసుకుంటాం. ఒక్కసారి నీ నోటితోటి మా వ్యూవర్స్ కి అడ్రస్ ఇస్తే ఈజీ అయినా?
16వ లైను రెండో వీధి, అరండాలపేట 16వ లైను 2వ వీధి అండి. మాది హర్ష టిఫిన్ సెంటర్, 4 వీధులు సెంటర్ హర్ష టిఫిన్ సెంటర్. అదే ఓకేనండి, ఫుల్ క్రౌడ్గా ఉన్నారు. ఇక మనం పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. ఓకే మేడం. ఇదిగోండి పునుగులు అనమాట, పునుగు అలాగే గారె. చూసారు, ఈ కౌంటర్ ఇలా ఉంటుంది. పూరి తయారు చేస్తున్నారు. ఇదిగోండి ఇది ఆలు కర్రీ అనమాట, పూరి కర్రీ. అది ఉప్మా అండి. ఉప్మా. అబ్బో, నెయ్యి కారుతుందండి, నెయ్యి పైకి తేలిందనమాట చక్కగా ఉప్మా దోశకి. అలాగే నెల్లూరి నెయ్యి కారం దోశకి అలా ప్రిపేర్ తయారు చేసి పెట్టుకున్నారు. ఎగ్ దోశ ఇప్పుడే రెడీ చేశారు. ఇస్త్రాకులు మెయింటైన్ చేస్తున్నారండి కస్టమర్లకి. అలాగే ఉల్లిపాయలు చక్కగా తరిగి పెట్టేసుకున్నారు అందుబాటులో. ఇది పెసరపిండి అండి, పెసర దోశకి కంఫర్టబుల్గా. ఇది మినపపిండి ప్లెయిన్ కానీ ఏటికైనా మినపపిండి దోశ. ఓకే, ఇదిగోండి పూరి రెడీ చేశారు. మళ్ళీ పూరి తయారు చేస్తారు కస్టమర్లకి. ఓకే, ఈ కౌంటర్ అయితే ఇలా ఉంటుందండి. నీట్గా పరిశుభ్రంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే రేట్స్ రీజనబుల్ రేట్స్ అండి. హోమ్ మేడ్, మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయి ప్రతి పదార్థం కూడాను. ఇదిగోండి పల్లీ చట్నీ అనమాట. ఇది చాలా గట్టిగా ఉన్నది, మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగా ఉన్నదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదేమో టమాటా చట్నీనండి. చూసారా, ఇదేమో పుదీనా చట్నీ. చట్నీలు ఈ విధంగా ఉన్నాయి, కమ్మగా రుచిగా బాగా. పెసర దోశ నాన్న ఇది. అది మినప ప్లెయిన్ మినప దోశ, ఉల్లి దోశ. ఓకే ఓకే, చూసారా సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు. క్వాలిటీ బాగుంటుందండి, రుచిగా కమ్మగా తయారు చేస్తున్నారు. మా స్వహస్తాలతోటి అమృతాన్ని చిందిస్తున్నారు కస్టమర్లకి. అది చూసారా, పెసర దోశ చక్కగా పచ్చగా మెరిసిపోతుంది అనమాట. మంచి క్వాలిటీ, మంచి పెసరపప్పు. ఓకే, చూసారా ఎగ్ దోశలు, మసాలా కారం. ఓకే, మసాలా కారం. ఆయిల్, మంచి ఆయిల్ తోటి చక్కగా పెద్ద పెద్ద సైజులతోటి క్వాలిటీ తోటి పరిశుభ్రంగా తయారు చేస్తున్నారండి. మనం ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుంటాం ప్రతి పదార్థం అలాగే ఉంటాయి ఇక్కడ. టిఫిన్స్ అన్నీ కూడాను బాగుంటున్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంటున్నాయండి, గుమగుమలేనమాట. మంచి 4 పక్కల వీధుల్లో మొత్తం కూడా మంచి సువాసనలతోటి టిఫిన్స్ అన్నీ కూడా కమ్మగా రుచిగా తయారు చేస్తున్నారు. ఇవ్వండి ఇడ్లీ కూడా చూసారా, మెత్తగా దూదులు ఉన్నట్లున్నాయి. సైజులోకి రాజీ పడే పనే లేదు, క్వాలిటీకి రాజీ పడే పనే లేదండి. ఈవినింగ్ అయితే బాగా పెద్దగా ఉంటాయి ఇడ్లీ. అవునా, ఒకరోజు వీడియో సాయంకాలం కూడా వస్తాం లేనన్నా, వీడియో ఆ రోజు కూడా తీస్తాము. ఇంకా సైజులు ఈవినింగ్ ఇంకా సైజులు పెద్దవాటండి. కస్టమర్లు ఫుల్ ఫిదా కావాల్సిందే టిఫిన్లకి, రుచులకి, కమ్మదనాలకి. ఒక్కసారి తింటే మాత్రం ఇక వదిలిపెట్టారు అనమాట, అంత బాగుంటాయి. ఇదిగోండి ఇడ్లీ చూసారా, మంచి ఫ్లేవర్, మంచి అరోమా వస్తున్నాయి మినప ఫ్లేవర్ తోటి చక్కగా. ఇదిగోండి ఇడ్లీ పెద్ద పెద్ద సైజుల్లో దూదుల్లా ఉన్నాయి, మెత్తగా మృదువుగా. చూస్తుంటేనే ఇడ్లీ తినని వాళ్ళకి కూడా తినాలనిపిస్తూ ఉంటుందండి. ఇక హాట్ బాక్స్లో సర్దేసేస్తారు. హాట్ బాక్స్లో సర్దుతున్నావమ్మా. ఏం పేరు నీ పేరు? వినోద్. ఓకే, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఓకే, 8th వచ్చేసావా? ఓకే, 7th అయిపోయి. ఇడ్లీ సర్దుతున్నాడండి హాట్ బాక్స్లో వేడివేడిగా ఉండటానికి అని చెప్పేసి. తను కూడా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్నకి.
సెలవులు కదా. ఓకే ఓకే, వాళ్ళ పిన్ని, వాళ్ళ మద్దలు, భార్య భర్తలు వాళ్ళు తయారు చేసుకుంటారు. బిజీనండి. ఇక కస్టమర్లకి అప్పటికప్పుడు వేడి దోశలు వేస్తూ. ఏం పేరు నాన్న నీ పేరు? హనుమంతరావు. ఓకే ఓకే. చూసారా, బిజీగా కస్టమర్లకు అందిస్తున్నారు అనమాట. అప్పటికప్పుడు వేడిగా పదార్థాలన్నీ కూడా. చట్నీ దానిలో దోశ కూడా పెట్టదా? సరే పెడుతున్నాను. మొత్తం 100 రూపాయలు కావాలి. పెసర ఎగ్ దోశ అండి అమ్మా. పెసర ఎగ్ దోశ స్పెషల్ అనమాట. పెసర ఎగ్ దోశ మామూలు అయితే మినప దోశ మీద పెట్టేసుకుంటాం, కానీ పెసర ఎగ్ దోశ. ఎలా ఉంటాయమ్మా హర్ష టిఫిన్ సెంటర్లో? బాగుంటాయా? అన్నీ బాగుంటాయి. ఇడ్లీ కానీ దోశ కానీ అన్నీ బాగుంటాయా? బాగుంటాయి. ఓకే. ఏం పేరు నాన్న నీ పేరు? శ్రీపాద. ఓకే ఓకే. ఏం చదువుతున్నా? 6th క్లాస్. వచ్చేసావా ఇప్పుడు? 5th అయిపోయి? ఓకే అమ్మా. డైలీ వస్తూ ఉంటావా టిఫిన్స్కి ఇక్కడికి? అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఓకే ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఇడ్లీ, గారె, అలాగే పునుగు 2 చట్నీలు ఇచ్చారు. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఇడ్లీ బాగా మెత్తగా దూదులాగా ఉన్నాయా? చట్నీ కూడా బ్రహ్మాండంగా. గట్టి చట్నీ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందా? పునుగు ఎలా ఉంది? బాగుందండి. బాగా కంచి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చూడండి. అవునవును, బాగా వేగి నూనెలో అయ్యి వచ్చేసి గారె అండి. గారె, పునుగు, అలాగే ఇడ్లీ ఇచ్చారు చక్కగా. 3 చట్నీలు అండి. పల్లీ చట్నీ, అలాగే టమాటా చట్నీ, పుదీనా చట్నీ. కొంచెం అయితే తీసి పక్కన పెడతాను. మన హోమ్ మేడ్, మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంటాయి పదార్థాలన్నీ కూడా. కప్పగా రుచిగా తయారు చేస్తున్నారు వాళ్ళ. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇడ్లీ సైజు కూడా బాగుంది. ఇలా ఇస్త్రాక్ పెట్టారు, బాగుంది. పుదీనా చట్నీ కూడా బాగుంది. మంచి పుదీనా ఫ్లేవర్. గారెట్టి మనం ఇంట్లో తయారు చేసుకుంటాం. అమ్మకి ఇదా కావచ్చు. పునుగండి చూసారా, బాగా ఉడికిపోయి కమ్ముగా ఉంది. వందకు 100 మార్కులు వేయటమేనండి. రాజీ పడే పనే లేదు క్వాలిటీ విషయం. సూపర్. టిఫిన్స్ అన్నీ అమ్ముతాయి. ఉదయం ఉన్నది, సాయంకాలం ఉన్నది. బాగా ఫుల్ క్రౌడ్ అన్నమాట. ఏరియా మొత్తం ఫిదా కావచ్చు. అది అమృత అదరహో
ఇదిగోండి చక్కగా పెసర దోశ, ఉల్లి పెసర దోశ అనమాట. చూసారా ఎంత పచ్చగా ఉన్నాయి, మంచి పెసరతోటి. ఆ కలరు ఆ చేంజే వేరండి, తయారు చేసేటప్పుడు ఆ స్మెల్లే వేరనమాట. ఆయన పూరి కూర అంటే ఇష్టం, ఇక కూర వేసుకొని నంచుకొని తింటారనమాట. దోశలో మాత్రం కంపల్సరీగా. ఎలా ఉంది అదృష్టం? బ్రహ్మాండంగా అమృతం మెత్తగా అట్లా తుంచితే వస్తుంది, ఆ ఫ్లేవరే వేరండి, క్వాలిటీనే వేరు. మంచి పిండి పిండి మంచిది. లోపల ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం దూరం అవును, అన్నించి బ్రహ్మాండం చేస్తారు. క్వాలిటీకి రాజీ పడే పనే లేదండి. 100 మార్కులు వేయటం. హర్ష టిఫిన్ సెంటర్ కష్టపడి ఉదయం సాయంత్రం 2 పూట్ల కష్టజీవులు అనమాట. వాళ్ళ కుటుంబం అంతా తయారు చేసుకుంటున్నారు, వాళ్ళ స్వహస్తాలతో కస్టమర్లకి అందిస్తున్నారు. తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది టిఫిన్స్ అన్నీ కూడా, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మంచి అరోమా, మంచి ఫ్లేవర్ తోటి, మంచి క్వాలిటీ. ఓకే, ఎంజాయ్ చేయండి. పూరి చక్కగా నిర్మలాడుతుంది, ఆశీర్వాద పూరి ఉంటుందన్నమాట. చూసారా, పూరి కూర అనమాట, బంగాళదుంపలు, ఉల్లిపాయ, క్యారెట్, ఉప్పు కారాలు సమపాలలో ఉన్న క్యారెట్ తురుము కూడా వేశారు. ఆశీర్వాద గోధుమ పిండితోటి ఇలా తుంచితే ఇలా వస్తుంది. చూసారా, గట్టిగా గుత్తగా ఉంది కూర కూడా, అమృతమేనండి, అదర్భం. ఇదండి పూరి చూసారా, పెద్ద పెద్ద సైజుల్లో గరం గరంగా వేడి వేడి పూరీలు తయారై వస్తున్నాయి అన్నమాట. కస్టమర్లకి ఎప్పటికప్పుడు వేడి వేడి అందిస్తున్నారు. ఇంటి పదార్థం కూడా అమృతమేనండి. దోశలు కానీ, పూరీలు కానీ, ఏమైనా సరే వాళ్ళ స్వహస్తాలతో తయారు చేస్తున్నారు. మేము టేస్ట్ చేశాం కదా, ఎంతో రుచిగా కమ్మగా బాగున్నాయండి. ఏరియా మొత్తం ఫిదాన్ అనమాట. ఇక్కడ వాళ్ళంతా ఈ రుచులను కమ్మదనాన్ని ఆస్వాదించడానికి వస్తున్నారనమాట అండి. రేట్స్ రీజనబుల్ రేట్స్, క్వాలిటీ బాగుంటుంది, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారండి. వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళ స్వహస్తాలతో కస్టమర్లకి రుచిని కమ్మదనాన్ని అందిస్తున్నారు అనమాట. ఓకేనా, అంటిల్ దెన్ ఈ రోజు వీడియో ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు